ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలో ఇంటింటికి విద్యుత్ బిల్లులు ఇచ్చే వెంకన్న విద్యుత్ వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్లు ఎక్కువగా రాకుండా తాను చూసుకుంటానని, ప్రతి నెల రిసిప్ట్ లేకుండా డబ్బులు తీసుకుంటున్నారని, ఈ మధ్యనే లాక్డౌన్కు ముందు 4000 రూపాయలు తీసుకుని రిసిప్ట్ ఇవ్వలేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పై అధికారులు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎర్రబోడ నివాసులు కోరుతున్నారు. నా పేరు మాధవరావు అండి, ఎర్రబోడ్లో ఉంటాను. ప్రతి నెలలో వచ్చి వెంకన్న కరెంటు బిల్లు పైసలు తీసుకుని వెళ్ళిపోయేది. లాక్డౌన్ లాక్డౌన్ ముందుగా 4 రోజుల ముందుకు వచ్చి 4000 డబ్బులు తీసుకొని కట్టకుండా ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు నాకు 9000 అయింది అని బిల్లు వచ్చి మొన్న నైట్ వచ్చి నేను సాయంత్రం చూసి వచ్చి కరెంటు కట్ చేసి వెళ్ళిపోయాను. ఏ టైంలో కట్ చేసింది? మధ్యాహ్నం 12 గంటలు. మధ్యాహ్నం 12 గంటలకు. 3 రోజులు అయింది. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఇప్పుడు 3 రోజుల నుండి అట్లనే ఉంటున్నారా మీరు కరెంటు లేకుండా? మళ్ళీ ఏ ఆఫీసర్కి ఏం ఫిర్యాదు చేయలేదా మీరు వెళ్ళి? చేయలేదు సార్. చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా మరి మీకు కరెంటు రావాలంటే ఎట్లా? పోయి బిల్లు కట్టేసుకొని మళ్ళీ ఏరేది ఎక్కడ తీసుకొని వచ్చి బిల్లు కట్టుకొని జోరుగా చెప్పండి. ఏరేది ఎక్కడ పోయి సార్ అన్నది డబ్బులు ఇచ్చుకొని బిల్లు కట్టుకొని మళ్ళీ కరెంట్ పెట్టి ఇప్పుడు మీ దగ్గర 4000 తీసుకొని కరెంటు బిల్లు కట్టలేదు. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మీరు? అది ఇంకా ఆఫీసులో వాళ్ళు చూసుకోవాలని. ఎంతమంది మోసం చేస్తారు సార్? అంటే మీలాగా ఎవరికైనా చేసిందా? ఏం నాకైతే తెలియదు సార్. నాకైతే పబ్లిక్కే తెలిసింది. మీకైతే మోసం చేసింది. అంటే మీరు అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు.